నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK పెంట్ హౌస్ అండి. బీచ్ రోడ్లో ఉంటుంది. ఇదంతా మనకు హాల్ వస్తుందండి. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ జరిగింది. క్వాలిటీ కలిగిన వుడ్తో అయితే మనకి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే హాల్ అని చెప్పొచ్చు. ఈ కార్నర్లో అయితే మనకి పూజ రూమ్ కోసం సెపరేట్గా అయితే ఒక రూమ్ ఉందండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బీచ్ వ్యూ ఇష్టపడే వాళ్ళకైతే ఈ ఫ్లాట్ హైలైట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకి పెంట్ హౌస్ మీద ఉంటుంది. కూర్చోడానికి కూడా ఎక్కువ స్పేసెస్గా ఉంటుంది. బీచ్ కూడా మనకి చక్కగా విజిబిలిటీలో ఉంటుంది. ఇదంతా గ్లాస్ ఫినిషింగ్తో అయితే మనకి కంప్లీట్ అయితే తీసుకున్నారు వాల్ అంతా. ఇదంతా మనకి బీచ్ చూడడానికి ఏర్పాటు చేసుకున్న సిట్టింగ్ ప్లేస్ అండి. ఓపెన్ బాల్కనీ మోడల్ బీచ్ మనకు కనిపిస్తుందండి. ఇక్కడ కూర్చుంటే వెరీ బిగ్ సైజులో అయితే ఫ్లాట్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎక్కువ స్పేస్ ఉంది మనకి బాల్కనీ మోడల్లో. ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ పలకలు అయితే యూజ్ చేస్తున్నారు. మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ వస్తుంది. స్ట్రైట్గా 2 బెడ్రూమ్స్ వస్తాయి. 2 బెడ్రూమ్స్ కూడా విత్ బాల్కనీస్ వచ్చాయి. ఇది కిచెన్కి వెళ్ళే దారండి. కంప్లీట్గా అయితే వుడ్తో ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది అన్ని సెల్ఫ్లో. ఫ్లోరింగ్ అంతా మంచి మార్బుల్ కనిపిస్తుంది. ఇది అప్రాక్స్గా మనకి 17-18 ఇయర్స్ ఓల్డ్. కిచెన్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఫుల్లీ వెంటిలేషను, ఫుల్లీ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కిచెన్కి ఆనుకుని మనకి ఇందాక చూసిన స్పేస్తో పాటు రైట్ సైడ్ స్పేస్ అంతా వచ్చిందండి. ఇది ఒక యూటిలిటీ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మిగిలినంత ఇందాక మనం చూసిన స్పేసు ఓపెన్ బాల్కనీ మోడల్. కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే 2 బెడ్రూమ్స్ విత్ బాల్కనీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చిందండి. 2 బెడ్రూమ్స్ కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. 6x6 బెడ్స్ అయితే 2 పడతాయి అన్నట్టుగా అయితే స్పేసెస్గా ఉంది. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అదేవిధంగా కంప్లీట్గా వాల్ అంతా కూడా వుడ్తో అయితే ఫినిషింగ్ కనిపిస్తుంది. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుందండి. ఆ పక్కన మనకి ఇది బాల్కనీ వస్తుంది. బాల్కనీలో కూడా హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు. బాల్కనీ సైజు కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. కంప్లీట్గా గాలి వెలుతురు వస్తుందండి. ఎందుకంటే ఇది మనకి ఆల్మోస్ట్ పెంట్ హౌస్ లెక్క అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి మరొక బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చండి. మనకి 6x6 వేసినా సరే ఇంకొక 6x6 అయితే ఈజీగా పడుతుంది. అదేవిధంగా బాల్కనీ వస్తుంది. కొన్ని అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ ముందు కూడా మనకి కాస్త ప్లేస్ అయితే కనిపిస్తుందండి. కన్సిల్ చేసిన మిర్రర్ రోడ్ కనిపిస్తుంది. డ్రెస్సింగ్ స్పేస్ లాగా అయితే మనం యూజ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. వుడ్ డోర్ అయితే కనిపిస్తుందండి మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్కి. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ డబుల్ బాత్రూమ్ సైజ్ వచ్చింది. టబ్ బాత్ ఏర్పాటు చేసుకున్నా సరే స్పేసెస్గా ఉండేటట్టు అయితే ఈ అటాచ్డ్ బాత్రూమ్ అయితే కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాల్కనీ వచ్చింది వెరీ బిగ్ సైజులో. బాల్కనీలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే ఒక రూమ్ లాగా అయితే డివైడ్ చేశారు. పార్టీషన్ చేసుకుని స్టోరేజ్ పర్పస్కి యూజ్ చేయొచ్చని. కానీ అది కూడా తీసేస్తే ఫుల్ బాల్కనీ వస్తుంది. ఇది ఇందాక చూసిన బాల్కనీ కన్నా డబల్ సైజ్ అయితే మనకి కనిపిస్తుంది. ఆ యొక్క సెపరేషన్ చేసేసినా సరే మరొక బాల్కనీ మోడల్ అయితే ఇక్కడ స్పేసెస్ కనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఉందండి. బీచ్ కనిపించాలి అనుకున్న వారికి అయితే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. స్పేసెస్గా డబల్ బెడ్రూమ్ బీచ్ రోడ్లో చూస్తున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము థంబ్నెయిల్లోని అదేవిధంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.